హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఎలా నిద్రిస్తే ఎటువైపు పడుకుంటే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందో తెలుసుకుందాము. ముఖ్యంగా తల్లి నిద్రించే తీరుని బట్టి కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆరోగ్యము ఆధారపడి ఉంటుంది నైట్ టైం. ఎందుకంటే మీ బరువు, మీ యొక్క బిడ్డ యొక్క బరువు రెండింటిని తట్టుకునేంత శక్తి శరీరానికి అవసరమవుతుంది. అటువంటి శక్తి లేనప్పుడు శరీరం అలసిపోతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీకి కనీసం 8 నుంచి 10 గంటల నిద్ర అవసరము. పగలు 1 గంట విశ్రాంతి తీసుకోండి. ఆ నిద్ర సుఖాంతంగా ఉండాలి అంటే స్లీపింగ్ పొజిషన్స్ అనేటివి చాలా ముఖ్యమైనవి. కొందరికి ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిది అని తెలియకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో పొజిషన్లో పడుకుంటే మాత్రమే నిద్ర పడుతుంది. అలా వారికి అలవాటైపోతుంది. గర్భిణీ స్త్రీకి కరెక్ట్ స్లీపింగ్ పొజిషన్ ఏది అనేది చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేటివి మీ ముందుకు వస్తాయి. గర్భిణీ స్త్రీలు వెళ్ళకిలా పడుకోకూడదు. ఒకవైపు తిరిగి పడుకోవాలి. ముఖ్యంగా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల తల్లి యొక్క రక్తనాళాలు చక్కగా పనిచేయడం వల్ల తల్లికి బిడ్డకి మధ్య రక్త ప్రసరణ అనేది చక్కగా జరుగుతుంది. ఒకవేళ అలా ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తే మీకు బయట మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి చూడండి, మెటర్నిటీ పిల్లోస్ అని, అవి తెచ్చి వాడండి. లేదంటే మామూలు పిల్లోస్ అయినా సరే 2 మోకాళ్ళ మధ్య పెట్టుకొని పడుకోవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా మీరు మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. పగలు కూడా కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పని ఒత్తిడి, అలసట ఇటువంటివికి దూరంగా ఉండండి. అలా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనిపిస్తే డాక్టర్ని మీరు సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉన్నారు కదా, ఇవేనండి మెటర్నిటీ పిల్లోస్. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఈజీగా అవైలబిలిటీ అనేది ఉందండి. చాలా బాగా మీకు వర్కౌట్ అవుతుంది. నాకు కామెంట్ సెక్షన్లో చాలామంది కూడా కామెంట్స్ పెట్టి అడిగారు ఎటువైపు పడుకుంటే మంచిది అని. ముఖ్యంగా ఎడమ వైపు పడుకుంటేనే మంచిదండి. సో మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క స్లీపింగ్ పొజిషన్ని బట్టి బిడ్డ యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంది అని ఒకటి గుర్తుంచుకొని నైట్ టైం పడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా, యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తుందా? అయితే వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. Bye bye. Have a great day.